అనేది ఎంత అవసరం అనేది నేర్చుకున్నాం. ఇంకా మనం పిల్లలు ఆటలు ఆడుకుంటే నేర్చుకుంటారు. ఆటలు ఎన్ని విధాలుగా ఆడించవచ్చు అని మనం లంచ్ కంటే ముందు చేసుకున్నాం. ఇప్పుడు ఏముందంటే ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో మనం ఇప్పుడు ఆటలు అంటున్నాం, పాటలు అంటున్నాం. అయితే దానికోసం మనం మన సెంటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సెంటర్ లోపల ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి. సెంటర్ అంటే మనకు ఎలా ఉండాలి, ఫస్ట్ పిల్లలు రావడానికి ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఉంటేనే పిల్లలు వస్తారు. దానికోసం మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెంటర్ ఎలా ఉండాలంటే మనకు సెంటర్లో మొత్తము ఫస్ట్ ఏమో కార్నర్స్ ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలకు ఆడుకోవడానికి ఏ కార్నర్లో ఏ వస్తువులు పెట్టుకోవాలనేది ఇంకొక వీడియోలో మళ్ళీ పీపీటీలో చూపిస్తాం. ఇంకా మనం చార్ట్స్, మన బుక్స్ ఎలా పెట్టుకోవాలి, పిల్లలు లోపల ఆట ఆడుకుంటే ఎలాంటి వస్తువులు మన దగ్గర అందుబాటులో ఉండాలి, ప్లేస్ ఎలా అరేంజ్ చేసుకోవాలి. పెద్ద సెంటర్స్ మన దగ్గర చాలా సెంటర్స్ పెద్దగా ఉంది, కొన్ని సెంటర్స్ చిన్నగా ఉన్నా కానీ మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి. మనం ఎంత చిన్న ఉన్నా కొన్ని సెంటర్స్లలో కూడా ఉంటుంది, మనం ఎలా చేసుకోవాలి. ఒక పెద్ద సెంటర్ ఉంటే ఎన్ని కార్నర్స్ పెట్టుకోవాలి, చిన్న సెంటర్ ఉంటే ఎన్ని కార్నర్స్ పెట్టుకోవాలి, బయట ఆట ఆడిపించేటప్పుడు ఎలా ఉంచుకోవాలి, ఎలాంటి వాళ్ళకి ఎలా సహకరించాలి అనేది మనం ఈ పీపీటీలో చూసుకుంటాం. ఫస్ట్ టైం మనం సెంటర్లో పిల్లలకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రైట్ పైన రాసిస్తాం. స్ట్రైట్ పైన రాయడం వల్ల ప్రతి ఒక్క పిల్లవాడేమో మన చిన్న కండాల అభివృద్ధి అనేది రన్నింగ్ అయిపోతుంది, ఏర్పాటు చేస్తుంది. కానీ మన దగ్గర గవర్నమెంట్ లేదు, లేదు అంటే అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం. సమర్థవంతమైన పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య కార్యక్రమం కోసం మరియు పిల్లల యొక్క వివిధ రకాల అభ్యాసన రీతుల అవసరాలను తీర్చడానికి ఖచ్చితమైన వాతావరణం అవసరం. పిల్లలు లోపలి ఆటలు మరియు బయట ఆటల ద్వారా నేర్చుకోవడానికి అనుగుణమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు ఆలోచించడం, అన్వేషించడం, పరిశోధించడం ద్వారా సురక్షిత వాతావరణంలో నేర్చుకునే అవకాశాలను కల్పించాలి. పిల్లలు నేర్చుకోవడానికి అనుకూలమైన వాతావరణం అంటే ఏమిటి? భద్రతాభావం కలిగించేదిగా, నేర్చుకోవడానికి ప్రోత్సహించేదిగా, ఇంటిని మరిపెంచేదిగా ఉండే వాతావరణాన్ని పిల్లలు నేర్చుకోవడానికి అనుకూలమైన వాతావరణం అంటారు. అంగన్వాడీలో 2 రకాల వాతావరణాలు ఉంటాయని మనకు తెలుసు. అవి భౌతిక వాతావరణం మరియు సాంఘిక వాతావరణం. భౌతిక వాతావరణం అనగా అంగన్వాడీ లోపల మరియు బయట ఉండవలసిన వాతావరణం. బోధన్ ప్రాజెక్టులో 331 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఈ 331 అంగన్వాడీ టీచర్లకి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారము, నూతన జాతీయ విద్యా విధానం మరియు పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముగ్గురు కలిసి విడుదల చేసిన పాఠ్య ప్రణాళిక. దీన్ని రివైజ్డ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటారు. దీనిలో మార్పులు చేసి ఈ రివైజ్డ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బుక్స్ ప్రిపేర్ చేశారు. ఈ బుక్స్ మీదనే ఒకటి అంగన్వాడీ టీచర్కి హ్యాండ్ బుక్, ఇంకొకటి ప్రియదర్శిని అని సిలబస్. ఇవి 3 రకాల బుక్స్ ఉంటాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒకటి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒకటి, జనవరి నుంచి ఏప్రిల్ వరకు, ఇలా 3 బుక్స్ అంగన్వాడీ టీచర్లకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హ్యాండ్ బుక్, వాళ్ళు ఏ విధంగా లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా చెప్పాలని గైడ్ లైన్స్, ఈ బుక్ 2 బుక్స్ అంగన్వాడీ టీచర్లకు ఇస్తాము. వీటన్నిటిపైన మొత్తం 331 అంగన్వాడీ టీచర్లకి 9 బ్యాచెస్గా చేసి ఒక్కొక్క బ్యాచ్కి 36 లేదా 35 అలా వచ్చేలాగా చూసుకొని మేము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సో ఇదేంటంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి వాళ్ళ వయసు ఆధారిత, వాళ్ళ మనసుకి వాళ్ళ వయసుకి తగిన విధంగా వాళ్ళ శారీరక స్థితికి అనుగుణంగా వాళ్ళకి అనుభవాలు ఎక్స్పీరియన్స్ కల్పించడం అన్నమాట అంగన్వాడీ స్కూల్లో. అలా అనుభవాల ద్వారా నేర్చుకుంటారు, ఆటపాటల ద్వారా నేర్చుకుంటారు. అది ఎలా చెప్పాలి ఏంటి అనేది అంగన్వాడీ టీచర్లు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇప్పుడు ఒక బ్యాచ్ రుద్రూరులో ఇచ్చాము, రుద్రూరు సైడ్. ఇది 2వ బ్యాచ్. ఒక్క బ్యాచ్కి 3 days ఉంటుంది ట్రైనింగ్. ఇలా బోధన్ ప్రాజెక్ట్లో బోధన్ డివిజన్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్స్ తీసుకొని వాళ్ళు అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. నా పేరు జానకి, నేను బోధన్ ప్రాజెక్ట్ CDPO.
థ్యాంక్ యూ.